మరి మిత్రులారా, ఇది మేము చేస్తే వాళ్ళేమో ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీ వల్లనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీలు చేసుకొని హలైబలై చేసుకొని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమరి కెపాసిటీ పెరిగింది. మీరు ఈరోజు కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు కారణం. నేను కొన్ని అంకెలతో సహా వాళ్ళు చెప్పింది ఏ విధంగా మరి ఎంత దుర్మార్గంగా ఏదో బదనాం చేయడానికి మాట్లాడుతున్నారో మీకు కొన్ని ఫిగర్స్ మీ ముందు ఇస్తా. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మలయాళ మూచుమర్రి పోతిరెడ్డిపాడు కలిపి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 727 టీఎంసీలు అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే ఈ గొప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలని స్లోగన్ మీద అధికారంలో వచ్చిన వాళ్ళ టైంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది మీరు చాలా జాగ్రత్త వినాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారు నాకు గుర్తు చేస్తున్నారు, ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తిగా దాన్ని పడబెట్టిన వర్క్స్ మొత్తం మేము వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడి కొత్త బేరింగ్ తీసుకొచ్చి మళ్ళా పనులు మొదలుపెట్టి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టినాం. కృష్ణానదీ జలాలు శ్రీశైలం కిందిని తీసుకోవడానికి 30 టీఎంసీలు తీసుకోవడానికి 3 లక్షల ఎకరాలు మరి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ట్రైబల్ ఏరియాస్ బ్యాక్వర్డ్ ప్లేస్ ఆఫ్ నల్గొండకి ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టిన 100% మా హయాంలో ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేస్తాము. అది నేను హామీ ఇస్తున్నా. నెక్స్ట్ స్లైడ్.